సిటీ కేబుల్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. తాండూరులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన. కేబుల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు, వాటాలు, నిధులలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అన్నారు. తెలంగాణ సమస్యలు, అభివృద్ధి అంశాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. తెలంగాణ నుండి బీజేపీ తరపున 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్నా ఎలాంటి లాభం లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ వల్ల తెలంగాణకు ద్రోహం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రానికి తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల అనిల్ తో పాటు వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోటిగే అనిల్, తాండూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు బోయిని మహేష్ కుమార్, బషీరాబాద్ మండల అధ్యక్షులు సతీష్, అల్తాఫ్, పెద్దేముల్ మండల ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, రవి, రఫీక్, రామకృష్ణ, ప్రవీణ్, చరణ్, హరీష్ గౌడ్, సునీల్, సుధీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనకు ముఖ్యంగా కారణం ఏంటంటే 2 రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ తెలంగాణలో దాదాపు ప్రతి ఒక్కరికి నిరాశ ఏర్పడిస్తుంది. ఈ బడ్జెట్ తెలంగాణలో 8 మంది ఎంపీలు, అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఉన్నారన్నమాట. దాదాపు క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు. వాళ్ళు తెలంగాణ గురించి ఏమాత్రం పోరాడకుండా మోడీ దగ్గర భజన చేసుకుంటూ కూర్చుంటే ఇలాగే ఇదే ప్రతి సంవత్సరం ఇలాగే మనము నిరాశకు గురవలసి వస్తుంది. అదే కాకుండా మోడీ గారికి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలను మాత్రమే వన్ సైడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూపీ కానీ, బీహార్ కానీ, లేకుంటే మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దాదాపు 30,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ రాష్ట్రాల మీద తల్లి ప్రేమ చూపిస్తున్నాడు, మన తెలంగాణ మీద సాహిత్య ప్రేమ చూపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది ఏమైనా ఘటన. తెలంగాణ నుంచి దాదాపు ₹1 ట్యాక్స్ కడుతున్నాం అనుకుంటే, కేంద్రానికి ₹1 ట్యాక్స్ కడుతున్నాం అనుకుంటే తిరిగి మనకు 40 పైసలు మాత్రమే ట్యాక్స్ వస్తుందో రాదు, అది కూడా చాలా ఆలోచన చేయదగ్గ విషయం. అదే యూపీ, బీహార్ వాళ్ళు ₹1 కడితే వాళ్ళకు మళ్ళీ తిరిగి ₹5 కేంద్ర గవర్నమెంట్ వాళ్ళకి కేటాయిస్తుంది. ఇది ఖచ్చితంగా మన పైన సాహిత్య ప్రేమను చూపిస్తున్నారు. ఇది ముక్త కంఠంతో తాండూరు నుంచి యూత్ కాంగ్రెస్ ముక్త కంఠంతో ఖండిస్తుంది. మోడీ బీజేపీ, నిర్మలా సీతారామన్ ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఖబర్దార్. ఇంకోసారి మీరు తెలంగాణ రాష్ట్రం గురించి అలా సెంట్రల్లో కొట్లాడకుంటే ఖచ్చితంగా మీకు అడుగడుగున నిరసన. మా తాండూరులో మాత్రం బీజేపీ ఎటువంటి వాళ్ళని నిరనేయకుండా సవాల్ విసురుతున్నాం. జై మనోహర్ అన్న, జై రేవంత్ రెడ్డి, జై రాహుల్ గాంధీ. ఈరోజు చేస్తున్నటువంటి మొన్న జరిగినటువంటి ఆంధ్రలో 2025-26 బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కేవలం ఎన్నికల్లో ఉన్న బీహార్, యూపీ అటువంటి రాష్ట్రాలకు మాత్రం వరాల జల్లు కురిపించి ఈనాడు తెలంగాణకు ఓటు చేయి చూపించింది. ఈనాడు చూస్తే తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మన తెలంగాణ ఎంపీలు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఎంపీలు కేవలం ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ పేర్లు పెడతా ఉంటే ఆయుష్మాన్ భవ అది ఇది ఏదో అనుకుంటూ మన బండి సంజయ్ గారు విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు బండి సంజయ్? తెలంగాణ కాదా అనేది? యూపీనా, ఉత్తరప్రదేశా, లేకపోతే ఒడిస్సానా, లేక ఇతర రాష్ట్రమా? ఇది తెలంగాణ కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో జరుగుతున్న అన్యాయం చూసుకుంటూ నీవు ఎక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతున్నా. బీజేపీ మంత్రులారా, బీజేపీ ఎమ్మెల్యేలారా, బీజేపీ ఎంపీలారా ఎక్కడ నిద్రపోతున్నారని నేను అంటున్నా. పక్కన ఉన్న రాష్ట్రాలకు వరాల జల్లు కురిపిస్తూ ఉంటే మీరు ఈరోజు నిద్రపోతూ ఉన్నారు. మీరు నిద్రపోకుంటూ ఈనాడు చేస్తున్న అన్యాయానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు విమర్శించడమే కాదు, ఇలాంటి పనులకు కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా మంచి జరిగేటప్పుడు మంచి అని చెప్పాలి, చెడు జరిగేటప్పుడు చెడు అని చెప్పాలి. మీరు ముందులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము తెలంగాణలో ఇటువంటి తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఇక్కడ తాండూరునే కాదు యావత్ తెలంగాణలో నిరసనలు జరిపి బీజేపీ ఎంపీలు చెయ్యెత్తి జై బీజేపీ అనకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్ మొన్న
బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మోడీ గారు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో మీద మధ్యతరగతి దాని రేఖ దగ్గర వాళ్ళు పండగ చేసుకునే బడ్జెట్ రేపు అని చెప్పిండు. అందరం సంతోషించడం, అలాంటి బడ్జెట్ ఉంటుందేమో అని రేపు ఆశించడం. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి తీరా చూస్తే మధ్యతరగతి వాళ్లకు నిరాశ మిగిలింది. ప్రత్యేకంగా ఇది కేంద్ర బడ్జెట్ లాగా కాకుండా కేవలం బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో లాగా ఎలక్షన్లు రాబోయే రోజు ఎలక్షన్ జరగబోయే రాష్ట్రాల బడ్జెట్లు వాళ్ళకు మేనిఫెస్టో ప్రకటించినట్టుంది. సేమ్ యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలకు నిధులు మొత్తం ఏకపక్షంగా కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయాన్ని, నిరాశని మిగిలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఏం మొహం పెట్టుకొని వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతారో ఈరోజు అర్థమైతే లేదు. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కడ కనిపిస్తున్నాం, మేము యూత్ కాంగ్రెస్ తరఫున వాళ్ళని అడ్డుకుంటాం, తెలంగాణకు వాళ్ళు ఏం తీసుకొచ్చినా నిధులు రోజు చెప్పి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరగాలి, లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, యూత్ కాంగ్రెస్ తరఫున ప్రశ్నిస్తాం. నేడు కేంద్ర బడ్జెట్ మాత్రం ఏకపక్షంగా ఒక బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా ఎలక్షన్లు జరగబోయే రాష్ట్రాలకు మాత్రమే కేటాయించినట్టుగా ఉంది. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మేము యూత్ కాంగ్రెస్ తరఫున అడ్డుకుంటాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో మన తెలంగాణ ప్రభుత్వానికి మొండి చూపించడం జరిగింది. ఓన్లీ అభివృద్ధి అంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ అవి 2 రాష్ట్రాలేనా అని నేను ప్రశ్నిస్తున్నా. యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి బీజేపీకి సవాల్ విసురుతున్నా. ఈ తెలంగాణ ప్రభుత్వంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లను ఇస్తే ఎంపీలు ఏమి చేస్తున్నారు? తెలంగాణకు బడ్జెట్లో సున్నాను. ఈ ఎంపీలు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతారు అని ఒకసారి తన విమర్శన చేసుకోవాలని, ఈ ఎంపీలు కేంద్రంపై కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్రానికి మొండితే చూపించినందుకు ఆ విషయమై నిరసిస్తూ ఈరోజు మన తాండూరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి అనిల్ గారు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు యువతకు నా యొక్క మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనది భారతదేశం అంటారు, రాష్ట్రాలు భారతదేశంలో విలీనం కాబట్టి యూనియన్ టెరిటరీ అని మన భారతదేశాన్ని విధిస్తారు. మన దేశానికి పీఎం అయినటువంటి ప్రధాని మరియు ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రాల పట్ల బడ్జెట్ నిధుల కేటాయింపు పట్ల ఈ విధంగా అసమానతలు చూపించడం ఇది సరైనది కాదు. ఎందుకంటే దేశం అంటే ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు అసలు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాలకే పీఎం అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ 2 రాష్ట్రాలు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాల యొక్క రాజ్యసభ మరియు లోక్సభ సభ్యుల యొక్క వారు చేసినటువంటి సీట్ల కేటాయింపు వల్ల వీరు అధికారంలోకి వచ్చారు. వారు ఒకవేళ వారికి నిధులు చెప్పినట్టు మేము కేటాయించకపోతే ఒకవేళ వారు మాకు ఇచ్చినటువంటి మద్దతు ఉపసంహరించుకుంటే ఎక్కడ మా కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని ఆ రాష్ట్రాలకి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. అతనికి ప్రధాని మన మోడీజీకి వాళ్ళ నిర్మలా సీతారామన్కి గుజరాతే ఒక మాతృపితలాగా భావిస్తుండ్రు. మళ్ళీ మిగతా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పట్ల కేంద్రంలో బడ్జెట్లో నిధులు కేటాయింపు పట్ల సవతి ప్రేమ చూపిస్తారు. ఇది ఒక ప్రధానిగా చేయడము మరియు ఆర్థిక మంత్రిగా ఇలా చేయడము దేశంలో ఆర్థిక అసమానతలను సృష్టించడము ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు. పిల్లలకు మనం పాఠాలు బోధించినప్పుడు యాజ్ పర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ప్రకారం చూస్తే
ప్రాంతీయ అసమానతలు అనే ఒక అంశాన్ని టాపిక్ చదువుకుంటాం. ఇలాంటి ప్రాంతీయ అసమానతలను చేయకూడదు. ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క విద్యారంగమైన, పారిశ్రామిక రంగమైన, ఉపాధి అవకాశాలు ఏవైనా అన్నిటి ప్రకారంగా అన్ని అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని మనము చిన్ననాటి నుంచి మనము ఉద్యోగం పొందినంత వరకు మనం ప్రతి సబ్జెక్టులో చదువుకుంటాము. మళ్ళీ అలాంటి సబ్జెక్టులను అకాడమీ బుక్స్ ప్రింట్ చేసినటువంటి ఇలాంటి అంశము బయటికి వచ్చి ప్రపంచంలో చూస్తే ఇది చూస్తనిపిస్తుంది, అంటే వేస్ట్ అంశం అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయమే ప్రధానంగా ఎజెండా అని ఎవరికైతే మద్దతు తెలుపుతామో వారికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తాము, వేరే రాష్ట్రాల పట్ల సౌతి తల్లి ప్రేమను చూపిస్తామని చెప్పడానికి ఇది ప్రధాన ఉదాహరణ చెప్పవచ్చు. ఇంకా దేశం ఏడాభివృద్ధి చెందుతుంది ఇలాంటి పరిపాలన ఉన్నప్పుడు. ఇది రాష్ట్రాల పరిపాలన కాదు, ఇది దేశం అంటేదని పరిపాలించాలి. అందరికీ నిధులు సమానంగా కేటాయించినప్పుడే, అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలా అసమానతలు సృష్టించే ఎప్పటికీ మన దేశము అభివృద్ధి చెందదు. ఎప్పుడో అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందుతున్న దేశం కనుక కానీ చెందిన దేశంగా ఉండదు. కాబట్టి ఇలాంటి అసమానతలను ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిధులు కేటాయించి బడ్జెట్లో దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం CT Cable.